పాకిస్తాన్ భారతదేశంలో కొన్ని వందల మందిని చంపింది కాదు, వేల మందిని చంపింది, వందల కొద్ది పేలుళ్ళు సృష్టించింది, విధ్వంసం సృష్టించింది గత 4 దశాబ్దాల్లో. అది ఒక ఎత్తు అయితే, తాడిదన్నేవాడు ఒకడు ఉంటే వాడు తలదన్నేవాడు ఒకడు ఉంటాడని పాకిస్తాన్ మనల్ని నాశనం చేయడానికి చేస్తుంది. పాకిస్తాన్ నాశనం చేసే పని పాకిస్తానే పెంచి పోషించి తాలిబాన్ల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడు విదేశాంగ మంత్రి ఇషక్ దార్ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటిదాకా 4,000 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారట తాలిబాన్ల దాడిలో, 20,000 మంది గాయపడ్డారట 2021 నుంచి. అంటే కేవలం ఈ 4 ఏళ్లలోనే జరుగుతున్నటువంటి యాక్టివిటీ అనమాట. వాళ్ళు ఇప్పుడు అది ఫీల్ అవుతున్నారు. एक बहुत पॉजिटिव जो जा रहा था, लेकिन दूसरी तरफ जो एक ही हमारी रिक्वेस्ट है और एक ही आस्क है, उस पे हमें कोई बेहतरी के बजाय उसमें डिक्लाइन नजर आ रहा है, उसमें कोई बेहतरी नहीं आ रही। 2021 से लेके अब तक 4,000 हमारे जवान, हमारे फौजी अफसर शहीद हो चुके हैं, 20,000 से ज़्यादा जख्मी हो चुके हैं। तो ये तो सस्टेनेबल नहीं है कि हम अच्छी चीज़ें करते जाएं और दूसरी तरफ से ఇది పాకిస్తాన్ బాధ.